నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ధార్మిక సంస్థను అప్రతిష్ట పాలు చేసిన ధర్మారెడ్డికి శిక్ష తప్పదు జోస్యం చెప్పిన టీడీపీ నేత వినుకొండ సుబ్రహ్మణ్యం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమ నియామకాలు అక్రమ పదోన్నతలపై మరియు నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ఎస్వియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ ఎస్సీ ఎస్టీలను విమర్శించడంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది విమర్శించిన సమతా సైనిక్ దళ్ నాయకులు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో అభివృద్ధి మొదలైంది పేరుతో సంబరాలు భారీగా పాల్గొన్న యువత సంబరాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు ఇక వార్తల్లోని వివరాలు డబుల్ ఇంజన్ ద్వారానే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ పేర్కొంది రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం పట్ల శుక్రవారం చిత్తూరులో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీష్ నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నాయకత్వంలో ముచ్చటగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం హర్షదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్పీ వెంకటేశ్వర్ చౌదరి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం ఎంపీల సమావేశం ఢిల్లీలో జరుగుతున్నది ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కన్వీనర్గా ఎలక్ట్ అవడం జరిగింది మరి ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఎలక్ట్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఇండియా కూటమి ఉందో ఎన్ని అభాండాలు వేశారో ఎన్ని కుతంత్రాలు చేశారో ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి ఎలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారారో దేశ ప్రజలందరూ గమనించారు కానీ ఎవరు ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారికే దేశ ప్రజలు పట్టం కట్టి 3వసారి వారిని ప్రధానమంత్రిగా చేయడం అనేది చాలా ఆనందించే విషయం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే వరుసగా 3వసారి ఎన్నికైన వ్యక్తి ఎటువంటి అవినీతి మరక లేకుండా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపి ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక రథచక్రాలను ప్రపంచంలో 5వ స్థానానికి తేవడం జరిగింది 2029 కంతా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని వారు నిర్మాణం చేయడంలో భాగంగా ప్రజలందరూ ఆశీర్వదించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మరింత బాధ్యతతో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను కలుపుకొని ఈ దేశ ప్రగతికి అదేవిధంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంటూ ఇతోధికంగా కేంద్రం నుంచి నిధులను మంజూరు చేపించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా ఇతోధికంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎస్సీ ఎస్టీలను విమర్శించడంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడని సమతా సైనిక్ దళ్ నాయకులు విమర్శించారు ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షుడు ఆమూరు సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని అన్నారు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు జరిగాయన్నారు ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలందరూ తగిన గుణపాఠం చెప్పారని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో సమతా సైనిక్ దళ్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న భాస్కర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు జగనన్న కాలువలను ఎస్సీలకు జగనన్న కాలువలను ఊరికి దూరంగా మరి జగనన్న కాలువలో సెంటు భూములు ఇవ్వడం కూడా ఎస్సీలకు ఇది చాలా తీరని అన్యాయం జరిగింది ఇది కూడా వైఎస్ జగన్మోహన్ పార్టీ పతనానికి ఒక కారణమైంది అలాగే ఏపీ స్టడీ సర్కిళ్లను స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ కూడా ఎస్వి యూనివర్సిటీలో ఎప్పుడు కూడా స్టడీ సర్కిల్ ఉండేటివి ఆ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు ఎంతోమంది దాంట్లో కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆ స్టడీ సర్కిల్ నిర్వీర్యం చేయడం కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది అలాగే ఎస్సీలను మరి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును మేము అప్పుడు కూడా చెప్తా ఉంటే కూడా ఆయన సీఎం గారు పక్కన పెట్టుకోవడానికి కూడా వైసీపీ పార్టీ పతనానికి ఒక కారణమైంది
అలాగే శిరోముండనం కేసులో దోషిగా తేలినటువంటి తోట త్రిమూర్తులను మరి మేము చెప్పిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టికెట్లు ఇద్దని చెప్పిన తర్వాత కూడా తోట త్రిమూర్తులను మళ్ళా ఎమ్మెల్సీగా కొనసాగించడం వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి ఒక కారణమైంది. అలాగే డాక్టర్ సుధాకర్ హత్య విషయంలో కానీ ఈ మధ్యనే మరి ఎంపీ గారు మరి దగ్గుమల్ల ప్రసాద్ గారు నామినేషన్ చేసిన తర్వాత ఆయన మీద ఒక ఎస్సీ ఒక ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి ఆయన మీద కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయడం దాడి చేయడం కూడా ఇవన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది. కాబట్టి ఈరోజు సమతా సైన్యాలు మరి మేము అనుకున్నటువంటి మా కార్యము నెరవేరింది కాబట్టి వైసీపీ పార్టీ పతనమైంది కాబట్టి ఈరోజు సంతోషంలో మరి కేక్ కట్ చేసుకొని ఈరోజు మేము సంబరాలు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ కేకును కట్ చేసుకుంటాము, మా ఆనందాన్ని మేము ఈరోజు ఇలా పంచుకుంటున్నాము. కాబట్టి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం చేయకూడదని, అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఏ పథకాలు అయితే నిర్వహణ చేయబడ్డాయో ఆ పథకాలన్నీ కూడా తిరిగి ఈ టీడీపీ ప్రభుత్వంలో మళ్ళీ ప్రవేశపెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో యమార్పల్లి సర్కిల్లో అభివృద్ధి మొదలైంది పేరుతో యువత సంబరాలు చేసుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో యమార్పల్లి సర్కిల్లో అభివృద్ధి మొదలైంది పేరుతో సంబరాలు చేసుకున్నారు. యువత ఈ సంబరాల్లో భారీ ఎత్తున పాల్గొన్నారు. సంబరాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. యువత కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అరాచక పాలనకు అంతమొందిస్తూ యువత విద్యార్థి నిరుద్యోగులంతా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, కూటమి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో యువత నిరుద్యోగులు విద్యార్థులు మొదటి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూటమికి మద్దతు తెలపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది, అమరావతి రాజధాని పూర్తవుతుంది, 13 జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి, అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది, పోలవరం పూర్తి జరుగుతుంది, పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానని చెప్పారు, ఖచ్చితంగా పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత విద్యార్థి నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈ అరాచకవాది, ఈ ఉన్మాది, ఈ నిరుద్యోగ వ్యతిరేకి, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము నమ్మం, చంద్రబాబు గారే మాకు కావాలి, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని చెప్పి ఈరోజు వేలాది మందిగా తిరుపతిలో విద్యార్థులు యువత నిరుద్యోగులంతా వచ్చి ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికే. సార్, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీ వెనకాన యువతగా విద్యార్థులుగా నిరుద్యోగులుగా మేము ఉన్నాం, మీకు పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సంబరాలు తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ధార్మిక సంస్థను అప్రతిష్ట పాలు చేసిన ధర్మారెడ్డికి శిక్ష తప్పదని తెలుగుదేశం పార్టీ ఏపీ టీడీపీ పరిశీలకులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం జోస్యం చెప్పారు. టీడీపీ నాయకులు చంద్ర, ప్రసాద్, హరిబాబు, మురళీకృష్ణ, హనుమంతరెడ్డి తదితరులతో కలిసి ఇనుకొండ మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆయన సామాజిక వర్గాన్ని అధికార ప్రధాన పాలన విభాగాలలో హోదాలను కల్పించి అవినీతి పాలన సాధించుకోవడానికి పెద్దపీట వేశారన్నారు. వైసీపీకి 40% ఓట్లు కూడా వేయని పరిస్థితి కలిగిందన్నారు. అది కూడా 11 స్థానాలకు రాష్ట్ర ప్రజలు వైసీపీకి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, అందులో ఎమ్మెల్యే రోజాకు వాటా, ఇలా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. చివరికి తిరుమల కళ్యాణ కట్టలో కూడా అవినీతి కూపంగా మారిందన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా దోచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితమే ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి పాలన రావడానికి కారణమైందని స్పష్టం చేశారు. గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తన ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల మీద నిందేస్తున్నాడు. అయ్యా జగన్ గారు, మనం ఎంత ప్రసిద్ధులం, మనం ఎంత నిష్ఠులం, మనం ఏంటని ప్రజలకి తెలుసు. అప్పటికీ నీ మీద అభిమానంతోనో మీ నాన్నగారి అభిమానంతోనో
దగ్గర 40% కూడా అభిమానించున్నారు. నువ్వు ఈరోజు అందరినీ ఘాటిని కట్టి నేనేదో అక్కా చెల్లెలకి చేశాను, ఇది చేశాను. ఒక్కసారి నువ్వు పెట్టిన అధికారులంతా ఎవరు? ఎక్కడో ఢిల్లీలో, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ కరువు తెచ్చి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లను అగౌరవపరిచి నీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను తెచ్చుకున్నావు. కొన్ని పోస్టులకు అర్హత లేని వాళ్ళు కూడా అర్హతలు కల్పించి కుర్చీలో కూర్చొని అర్హత లేకపోయినా ఒక సింహాసనంలో కూర్చొని పెట్టినట్టుగా. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ప్రసిద్ధి చెందింది, ఎంత పవిత్రమైంది, ఎటువంటి అధికారులు వచ్చారు? అన్నారావు గారు ఒక నీతి అధికారులు. అన్నారావు విగ్రహాన్ని స్థాపించబడింది సేవ చేసి. పిఎస్ రాజగోపాలరాజు గారు, ఉమాపతి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి ఉద్దండులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలించారు. చైర్మన్లు కూడా బి నాగిరెడ్డి గారు, ఎన్టీ రామారావు కాలంలో తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నీతి పరులు, నిజాయితీ పరులు వచ్చారు. ఇప్పుడు చైర్మన్లు కానీ అధికారులు కానీ వచ్చిన వెంటనే ఈ దొంగ స్వాముల్లాగా పెద్ద పెద్ద కండవలు వేసేసి నామాలు పెట్టేసి మహాభక్తులు అనిపించుకోవాలనుకుంటున్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల తిరుపతి దోపిడీకి గురైందని ప్రజలంతా మమేకమై జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అండగా నిలబడి న్యాయం చేయడానికి నడుం బిగించారని ఆరణి శ్రీనివాసులు కుమారుడు శివకుమార్ తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు జనసేన పార్టీ తిరుపతి కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణ, అనిత, రేవతి, కల్పన, నారాయణ తదితరులతో కలిసి ఆరణి శివకుమార్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించిన టీడీఆర్ బాండ్లు అందని వారికి న్యాయం చేస్తామని తెలిపారు. తాము గత 4 దశాబ్దాలుగా కాంట్రాక్ట్ వృత్తిలో ఉన్నామని చెప్పారు. తిరుపతిలో కరకంబాడి రోడ్ తదితర ఎన్నో రోడ్లను నిర్మించామని అన్నారు. ఈ నిర్మాణాల విషయంలో తమకు అనుభవం ఎక్కువ అని అన్నారు. వైకాపా పాలనలో వేసిన రోడ్లు, అందులో కమిషన్ రూపంలో జరిగిన అవినీతి, వాటినంతా కక్కించి ప్రజాధనానికి న్యాయం చేస్తామని అన్నారు. నిన్నటి వరకు ఒక ఎత్తు, నేటి నుండి మరో ఎత్తు అని తెలియజేశారు. అవినీతికి గురైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆరణి స్పష్టం చేశారు. మా నాయకులు, పెద్దలు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తిరుపతిలో సీటుని కూటమి తరపున కూటమి అభ్యర్థిగా శ్రీనివాసులు గారిని నియమించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క అభ్యర్థి పెడితే మంచిగా జయిస్తాడు, రాణిస్తాడనే భావంతో ఇక్కడ పెట్టడం, అదేవిధంగా పురంధేశ్వర్ గారు కూడా వీళ్ళ ఇద్దరి యొక్క మాటలను బట్టి ఈ యొక్క అభ్యర్థిని నియమించాలని నిర్ణయించినటువంటి పురంధేశ్వర్ గారికి, ముగ్గురు నాయకులకు కూడా పేరు పేరున తిరుపతి ప్రజల ద్వారా మేము అందరికి కూడా, వాళ్ళ ముగ్గురు నాయకులు కూడా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా తిరుపతిని చాలా డెవలప్మెంట్ చేస్తాం కార్పొరేషన్ తరపున నుంచి. ఈ రోడ్లు అయితే ఏదైతే వేసారో దాని వెనకల ఏ స్కాములు జరిగాయో అన్నీ బయట పెడతారు, అన్ని ప్రొసీజర్లో ఉన్నాయి. ఈ రోడ్లు అయితే వేసారో అది ఎంత లో క్వాలిటీతో వేసారు, ఏంటి రోడ్లు వేయడం సరిపోదు, డ్రైన్స్ ఎక్కడ, రోడ్లు వేసినప్పుడు పక్కన కాలువలు కట్టాలి కదా, అవి లేవు, అవన్నీ తీస్తారు. ఎవరికైతే బాండ్స్ రాలేదో టీడీఆర్ బాండ్స్, ఆ విషయం మీద కూడా ఉన్నాము. ప్రతి ఒక్కటి తిరుపతిలో వర్షాలు పడితే డ్రైన్స్ ఏమి, మిగతా ఏమి అన్నీ గ్రీన్ సిటీ, తిరుపతి అంటేనే గ్రీన్ సిటీ. ఆయన ఏదో బ్యాటరీ బస్సు ఒకటి తీసుకొచ్చి చెట్లన్నీ కొట్టేశారు. వాటి గురించి ప్రతిదాన్ని గో గ్రీన్ అనే నినాదంతో తిరుపతిని ముందుకు తీసుకెళ్తాము. ఈ కార్పొరేషన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఇంకటి నుంచి ఇంతకుముందు ఒక ఎత్తు, ఇప్పటి మీకు కార్పొరేటర్ విలువ వస్తుంది. రండి, అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. మీరు అక్కడ వాళ్ళ దగ్గర బానిసగా బతకాల్సిన పనిలే, రండి స్వేచ్ఛగా బతకండి, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఇక కూటమిగా ఉండే దీంట్లో ఆరణి శ్రీనివాసులు గారి దగ్గర స్వేచ్ఛ ఉంటుంది. మీ వాటిని మీరు అభివృద్ధి చేసుకోండి, అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం, అందరిని కూడా రమ్మంటున్నాం. తిరుపతి అభివృద్ధి జరగాలంటే అందరం రావాలి అని ఆహ్వానిస్తున్నాం.
ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమ నియామకాలు, అక్రమ పదోన్నతలపై మరియు నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ఎస్వియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధులు శేషాద్రి నాయుడు, రామ్మోహన్ తదితరులతో కలిసి ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఈ అక్రమాలపై గవర్నర్ కు లేఖ కూడా రాశామని తెలియజేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యా మండళ్లలో జరిగిన అరాచకాలు, అవకతవకలపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ శ్రీకాంత్ రెడ్డి గారి మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. ఆయన మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా వ్యవహరించి ఏదైతే 4వ తేదీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీకి వేవ్ వస్తానే సెలవు పెట్టి దొంగలాగా పారిపోయిన హేమచంద్రారెడ్డి గారి మీద న్యాయ విచారణ జరిపించి సిబిఎస్ఈడి ఎంక్వైరీ జరిపించి ఏదైతే ఉన్నత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడో అదేవిధంగా కోట్లాది రూపాయల విద్యార్థుల ఫీజు విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన డబ్బులు సొంత ఖాతాలకు మళ్లించుకొని తన సొంత సంస్థలకి ఎంఓఈలు చేసుకొని నిధులు మళ్లించాడో అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యా వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసింది రాష్ట్ర గవర్నర్ని ఈరోజు కోరుకుంటూ వారికి లెటర్లు పంపించడం జరిగింది. అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలని కూడా మేము గవర్నర్ గారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, శ్రీకాంత్ రెడ్డి గారిని, వైస్ ఛాన్సలర్ గారిని. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సాక్షాత్తు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఒక జీవో రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు, వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్లు కానీ మీరు తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పి, ఈరోజు మీకు పోవాలంటే ఎందుకు మీకు అడ్డొస్తూ ఉంది? ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు చేసిన అవినీతిని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ ఏపిచ్చి మీ అవినీతినంతా కూడా బట్టబయలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ఉన్నత విద్యామండలి చైర్మన్ తను చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి నిన్ననే రిజైన్ చేశారు. రిజైన్ యాక్సెప్ట్ చేయకపోతే మెడికల్ లీవ్ పెట్టి పరారైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక అనర్హత కలిగినటువంటి వ్యక్తిని సర్చ్ కమిటీలో వేసి ఎస్వి యూనివర్సిటీకి కానీ అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో వీసీలను నియమించుకున్నటువంటి దానికి తన మనిషిని పెట్టుకొని 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ మాట్లాడుకొని ఎవరైతే ప్యాకేజ్ కట్టారో వాళ్ళందరికీ వీసీలుగా నియమించినటువంటి దాఖలాలు మొన్నటి వరకు మనం చూసాం. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలైనా కూడా అత్యధిక ఓట్లు వేసిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలైనా కూడా అత్యధిక ఓట్లను వేసిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, పనగంటి భాస్కర్, వరప్రసాద్లతో కలిసి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ దాదాపు 6 లక్షల పైచిలుకు ఓట్లను బీజేపీకి వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సో దీనితో వాళ్ళ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం, వారు సర్వే చేసి నాకు అవకాశం ఇవ్వడం, నేను బయటకు వచ్చిన తర్వాత మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా నేను చూడాల. నా కుమారుడు కూడా నేను అడగల, కుమారుడిని చూపించాను, అది కూడా తెలియచేయాల. ఎందుకంటే మీరు అందరికీ మీ సొంత సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి తండ్రులకి ఇవ్వకపోతే మీరు కుమారులకి ఇస్తున్నారు కదా. ఒకవేళ నాలాంటి వారి కనుక కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక వర్గాలకు కనుక నేను సరిపడలేదు అనుకుంటే నా కుమారుడు ఒకడు ఉన్నారని చెప్పి చూపించేనే తప్ప వాడికి ఇది ఇవ్వమని కానీ నాకు ఇది ఇవ్వమని చెప్పి నేను కోరలేదు. కానీ నేను ఇంకొకసారి చెప్పాను, ఐఏఎస్లో ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చా, ఒక్కసారి కూడా నన్ను ఉపయోగించుకోలేకపోయారే. గత 5 సంవత్సరాలుగా పదవి లేకపోయినా కూడా ఉపయోగించుకోలేకపోయాని చెప్పి ఆయన దగ్గర బాధపడడం జరిగింది. సో ఈ ఎన్డీఏ కూటమి ఈ విధంగా అవినీతిని ఆపు చేయడానికి, ప్రజల ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏర్పడినందుకు చంద్రబాబు గారికి, అలాగే ముందు పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి ఇలా దీనికి ఆదరించిన మా మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికలు జరిగినాయి, గెలుపు ఓటములు సహజం. మా అధ్యక్షులు చెప్పినట్టుగా, జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా దాదాపు 6,17,000 పైచిలకు మమ్మల్ని ఆదరించారు.
చాలా తక్కువ మెజారిటీతో నేను ఓటమి చూశాను. కానీ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నా తరపున, నా కుటుంబం తరపున, నా పార్టీ తరపున ప్రజలకు, ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆదరించడం జరిగింది. గెలుపు ఓటములు సహజం. తర్వాత ఈ గెలుపు ఓటముల్లో కూడా మరొక్కసారి నేను ప్రజలకు తెలియచేయాల, కొన్ని సామాజిక వర్గాలు ఒకవేళ బీజేపీ ఆలోచనతో విభేదించి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో చిన్న విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా ఆయన హాని చేయలేదు. పండ్ల తొక్కలతో సాంప్రదాయబద్ధంగా శుభ్రత కోసం ఇళ్లలో ఉపయోగించే బయో ఎంజైమ్ తయారీ మీద తిరుపతిలో మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్లో మనకు దొరికే ఇల్లు, వంట సామాన్లు, స్నానాల గది మరియు మరుగుదొడ్ల శుభ్రతకు ఉపయోగించే రసాయన పదార్థాలు హానికరమైనవి. ఇవి త్రాగునీటిని, భూగర్భ జలాలను మరియు ఇతర జలాలను కలుషితం చేస్తున్నవి. ఇవి భూమి మీద నివసిస్తున్న జీవరాశికి, మానవాళికి ప్రమాదం. వాటికి ప్రత్యామ్నాయంగా సూక్ష్మజీవుల సహాయంతో తయారు చేసే బయో ఎంజైమ్ పర్యావరణానికి హానికరం కాదు. పండ్ల తొక్కలతో వాటిని ఎలా తయారు చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అన్న అంశాలపై శుక్రవారం తిరుపతిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మహిళలకు, కుటీర పరిశ్రమ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇలా తయారు చేసుకున్న ద్రవాన్ని ఉపయోగించి మన ఇంటిల్లిపాది వంట సామాగ్రిని, ఇంటిని, బట్టలను, స్నానపు గదులను, మరుగుదొడ్లను శుభ్రం చేసుకోవచ్చునని, పురుగుల మందుగా మరియు కలుపు మందుగా ఉపయోగపడుతుందని వివరించారు. వ్యవసాయ భూమిని సారవంతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ కళాశాల మాజీ ప్రొఫెసర్లు కీర్తి, వెంకయ్య, హేమంత్ కుమార్, ఎల్ఐసి మాజీ అధికారిని శ్రీదేవి, ఎస్వి ఆయుర్వేదిక్ కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ దత్తాత్రేయ, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గొడ్డాల గోపీనాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం వాడుతున్న హార్పిక్ అవన్నీ అంటే ఎనీ కెమికల్స్ క్లీనర్స్, దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ వలన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి. అండ్ ఈ కెమికల్ వాటర్ దాని డ్రైన్లో వెళ్ళిపోయి ఆ డ్రైన్ నుంచి లేక్స్, నదుల్లో కూడా కలవడము, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసమని అండ్ మనము ఇల్లు తుడుచుకోవడానికి వాటికి వేరే వేరే రకరకాల బ్రాండ్స్ ఉన్న కెమికల్స్ వాడుతున్నాము. దానివల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అండ్ మనం బట్టలు ఉతుక్కోవడానికి వాటికి కూడా కెమికల్స్గానే వాడుతున్నాము. ఈ అన్ని డ్రైన్స్ భూమిలోకి ఇంకిపోవడం వలన అదే నీళ్లు మనము బోర్వెల్స్ ద్వారా తెచ్చుకుని తాగుతున్నాము. ఈ విధంగా మనుషుల్లో కూడా చాలా శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి. దీన్ని కట్టడి చేయడం కోసమని బయో ఎంజైమ్స్ని మనం తయారు చేసి వాడుకుంటే ఇది మోస్ట్ ఎకనామికల్, తక్కువలో కూడా అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడవచ్చు. శ్రీదేవి పొట్లూరి, రిటైర్డ్ ఎల్ఐసి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ బయో ఎంజైమ్ అవగాహన సదస్సు కండక్ట్ చేయడానికని సరస్వతి శిశు మందిర్ తిరుపతిలో ఎంచుకున్నారు. ఈ విషయమై మనము బయో ఎంజైమ్ తయారు చేయడము, దాని ఉపయోగాలు, మన డే టు డే హౌస్ హోల్డ్లో వాడే కెమికల్స్ అన్నిటినీ మానేసి ఈ పర్యావరణానికి మంచిదైన ఈ బయో ఎంజైమ్ని వాడకాన్ని మనము ప్రజల్లో అవగాహన పెంచడానికని చేయడానికి, ప్లస్ ఇది అలా ప్రిపేర్ చేయడానికి, దీనిలో వచ్చే లాభాల గురించి విశదీకరించడానికని వచ్చాను. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని రికార్డు మెజారిటీతో గెలుపొందడంతో నారావారిపల్లిలో గ్రామస్తులు నాగాలమ్మకు పొంగలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి నారావారిపల్లిలో నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టారు. 30 ఏళ్ల తర్వాత రికార్డు మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట కోసం నా భర్త ఎమ్మెల్యే పులివర్తి నాని కట్టుబడి ఉంటారని పులివర్తి సుధారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల శివాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది.
అంతా బాగుంది. వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ 2 స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో బాలీవుడ్ నిర్మాత పద్మశ్రీ ఏక్తా కపూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ऐसा ही करा रहा मैडम प्लीज प्लीज తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం ఏపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి, ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, అందుకోసమే శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం వచ్చానని తెలిపారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. We have completed everything in a very professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేపనపల్లి గ్రామంలో భారీ కొండ చిలువ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోని 3 కోళ్లు మింగి ఇంట్లోకి వెళ్ళింది. అది గమనించిన స్థానికులు కొండ చిలువను పట్టుకున్నారు. రాత్రి చొరబడ్డ కొండ చిలువ 3 కోళ్లు ఆరగించి మరలా ప్రక్కనే ఉన్న దూడల కోసం ప్రయత్నించగా భయంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చాకచక్యంగా ఫారెస్ట్ అధికారులు కొండ చిలువను పట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ధార్మిక సంస్థను అప్రతిష్ట పాలు చేసిన ధర్మారెడ్డికి శిక్ష తప్పదు. జోసెన్ చెప్పిన టీడీపీ నేత వినుకొండ సుబ్రహ్మణ్యం. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమ నియామకాలు, అక్రమ పదోన్నతలపై మరియు నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ఎస్వియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్. ఎస్సీ ఎస్టీలను విమర్శించడంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది విమర్శించిన సమతా సైనిక్ దళ్ నాయకులు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో అభివృద్ధి మొదలైంది పేరుతో సంబరాలు. భారీగా పాల్గొన్న యువత. సంబరాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.